హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు వీడియోలో అయితే బొప్పాయి పండు ఎవరు తినవచ్చు, ఎవరు తినకూడదు, ఎందుకు తినకూడదు అనేది చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బొప్పాయి పండు ప్రతి సీజన్లో దొరుకుతూ ఉంటుంది కాబట్టి దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారనమాట. బొప్పాయి పండు గుజ్జుగా చేసి చిన్నపిల్లలకి తినిపిస్తే చాలా మంచిది అంటూ ఉంటారు. అలాగే యంగ్గా ఉన్న వాళ్ళు ఈ పండుని దూరంగా ఉన్న పండు తింటే చాలా మంచిది అలా అని చెప్తుంటారనమాట. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పండు తింటే, బట్ కొంతమంది తినకూడదు అనమాట. అది ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు అనేది నేను చెప్తాను. చూడండి ఈ వీడియో. ఇది ఇష్టంగా తింటారు కదా చాలా మంది. సో చూడండి ఎంత బాగుందో. బాగా పండిన బొప్పాయి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా బాగా పీల్ చేసుకొని ముక్కలు కోసుకొని తిన్నామంటే, కొంతమంది ఫ్రూట్ సలాడ్ కూడా చేసుకొని తింటారనమాట. కొంతమంది జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారనమాట. రుచికి చాలా తీయగా ఉంటుంది కాబట్టి చాలా మంది తింటారు. చాలా పోషకాలు ఉంటాయన్నమాట. ఈ బొప్పాయి పండులో ఉండే పోషకాలు మరి ఏ ఫ్రూట్ లో లేవంటూ ఉంటారు చాలా మంది. సో కాబట్టి మీకు వీలైతే కుదిరినప్పుడల్లా బొప్పాయి పండు తింటే చాలా మంచిది అనమాట. అలాగే ఎవరు తినకూడదో చెప్తాను. చూడండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీరు ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు అనమాట. సో ఇందులో విటమిన్స్ చాలా ఉంటాయి కాబట్టి, విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ తినచ్చు. బట్ కొంతమంది అంటూ ఉంటారు అనమాట, గర్భిణీ స్త్రీలు తినకూడదు అని, ప్రెగ్నెంట్ లేడీస్ అనమాట. కాబట్టి తినకూడదు అంటే కొంచెం తినొచ్చు అనమాట, ఏం కాదు. సో ఒక పీసు అలా తినొచ్చు అనమాట, మరీ ఎక్కువ తినకూడదు అంతే ప్రెగ్నెంట్ లేడీస్. అలాగే పిల్లలకు పాలిచ్చే వాళ్ళు కూడా తినకూడదు అని అంటారు. తినొచ్చు, కొంచెం తినొచ్చు, ఎక్కువగా తినకూడదు అనమాట. ఎందుకంటే ఇది పిల్లల జీర్ణక్రియకి మంచిది కాదనమాట. ఒకవేళ అంటే కొంతమందికి పిల్లలు ఇది పాలిచ్చే అమ్మలు తిన్నారంటే పిల్లలకి కడుపు నొప్పి అలా వస్తుంది అని అంటూ ఉంటారు అనమాట. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు. అలాగే పిల్లలకి పాలిచ్చే తల్లులు తినకూడదు. అట్లే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. సో అలా కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా ఈ బొప్పాయి తినకూడదు అనమాట. పప్పాయ అంటాము మేమైతే, పరందపకాయ అని కూడా అంటాం అనమాట. సో పనందపకాయ అంటాము, బొప్పాయి అంటాము. మీరేమంటారు? మీ సైడ్ ఈ కాయని ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే ఎవరు తినకూడదో తెలుసుకున్నారు కదా. ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు, పిల్లలకి పాలిచ్చే వాళ్ళు తినకూడదు, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు తినకూడదు. అలాగే కొంతమందికి స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి సరిగ్గా జీర్ణం కాదు, అట్లా కడుపుకు సంబంధించిన ఏమైనా కడుపు ఉబ్బరం కానీ, గ్యాస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తినకూడదు అనమాట ఈ పండుని ఎక్కువగా అసలు. అలాగే కొంతమందికి అలర్జీస్ ఉంటాయన్నమాట. అంటే ఇది తింటానే నోటికి అలర్జీస్ కూడా వస్తాయన్నమాట. తొక్క తీసి తినాలన్నమాట. కొంతమంది తొక్కని అలాగే పెట్టి అలా తింటూ ఉంటారు. అలా తినకూడదు అనమాట. ఒకవేళ మీకు తినాలనిపిస్తే కొంచెం తినొచ్చు అనమాట. ఒక ఉప్పు కానీ ఇలా కట్ చేసుకుంటాం కదా, సో ఒక పీస్ కానీ, లేదంటే ఒక 4-5 ముక్కలు కానీ అలా తినొచ్చు అనమాట. అలాగే కామెర్లు అవుతూ ఉంటాయి అనమాట, జాండీస్ అంటూ ఉంటారు కదా, అలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా తినకూడదు అనమాట. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది అని చెప్పి తింటూ ఉంటారు, కానీ వాళ్ళకి కొన్ని మందులు ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తినాలి, ఎక్కువ తినకూడదు అనమాట. సో ఇప్పుడైతే మీకు తెలిసింది కదా ఈ వీడియోలో బొప్పాయిని ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు అని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇదే అండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బొప్పాయిని ఏమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.